నిజమే గెలిచింది. నారా చంద్రబాబు నాయుడు అంటే దేశం గర్వించదగ్గ ఒక రాజకీయ నాయకుడు. రాజకీయం అంటే ప్రజా జీవితాలను వెలుగుబాట పట్టించడమని నమ్మిన దార్శనికుడు ఆయన. తన అనుభవాన్ని, మేధస్సును తెలుగు జాతి అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం ఎన్నడూ ఉపయోగించని నిస్వార్థ రాజకీయ నాయకుడు చంద్రబాబు. విజయవాడ వరద బాధితులకు అండగా 8 రోజులుగా విశ్రాంతి లేకుండా ఉంటే బస్సులు, లేదంటే బాధితుల మధ్య ఉంటున్న చంద్రబాబు గారి గురించి అంటే ఆలోచించగలం. అటువంటి చంద్రబాబు గారిపై అధికారం మదంతో కళ్లు మూసుకుపోయిన ఒక ఉన్మాది కక్షగట్టాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు గారిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ అక్రమ కేసు పెట్టి 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేసి 73 ఏళ్ల వయసున్న ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో రాత్రంతా సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి నిద్ర లేకుండా చేశారు. ఆ తర్వాత 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. తన అరాచకాలను, అధికారం ముసుగులో ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు గారిపై జగన్ అనే ఒక నేరగాడు తెచ్చుకున్న కక్ష ఇది. చంద్రబాబు గారి అరెస్టుతో దేశంలోని కొన్ని కోట్ల హృదయాలు బరువెక్కాయి. కుల, మత, ప్రాంత, వర్గభేదం లేకుండా తెలుగు జాతి ఆ అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. జగన్ పతనానికి బీజం పడిందని ఆ రోజే ప్రజాస్వామ్యవాదులంతా జోస్యం చెప్పారు. ఏ రోజు కూడా చంద్రబాబు గారి రాజకీయ జీవితం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడని నారా భువనేశ్వరి గారు భర్త ఆరోగ్యం గురించి, ఆయన ప్రాణాల గురించి కలవరపడ్డారు. రాజమండ్రి జైలు నుంచే నిజం గెలవాలి అంటూ ప్రజల మద్దతుకు వెళ్లారు. యావత్ మహిళా లోకం ఆమెకు అండగా నిలిచింది. చివరికి నిజమే గెలిచింది. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన చంద్రబాబు గారు తిరిగి తన ప్రజల్లోకి వెళ్లి జగన్ అరాచకాలను రెట్టించిన స్వరంతో ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఫలితంగా ప్రజలు కూటమికి చారిత్రాత్మక గెలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి కట్టారు, నిజాన్ని గెలిపించారు. వరద బాధల్లో ఉన్న ప్రజల గురించి తప్పిస్తూ పగలు రాత్రి తేడా తెలియకుండా కష్టపడుతున్న చంద్రబాబు గారికి సరిగ్గా ఏడాది క్రితం తాను అనుభవించిన మానసిక క్షోభను గుర్తు తెచ్చుకునేంత తీరిక లేకపోవచ్చు. ఒక ఋషిలా తన ప్రజాసేవలో నిమగ్నమై ఉండిపోవచ్చు. కానీ తెలుగు ప్రజలు ఈ రోజును అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే పట్టుదలగా నిజాన్ని గెలిపించింది వాళ్లే.